వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ తన డిమాండ్కు మద్దతుగా నిలిచి పద్మశ్రీ ఇప్పించాలని విజ్ఞప్తి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మెట్పల్లిలోని ప్రభుత్వ హైస్కూల్ను సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. పెద్దపల్లి జిల్లాలో ఆర్ఓబి మరమ్మత్తు పనులతో నిలిచిపోయిన పలు రైళ్లు, ఇక్కట్ల పాలైన ప్రయాణికులు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసిన ఇంద్రమ్మ ఇళ్ల మంజూరులో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు. ఆరోగ్య మహిళా క్లినిక్ను అందరూ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ కోరారు. కరీంనగర్ రూరల్ మండలం ఎలాబోతారంలో జరిగిన శుక్రవారం సభకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణతో పాటు డాక్టర్ సుధా, డాక్టర్ సనా జవేరియా హాజరయ్యారు. ఆరోగ్య మహిళా క్లినిక్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అక్కడకు వచ్చిన మహిళలతో మాట్లాడుతూ ఆరోగ్య మహిళా క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులతో షుగర్ వ్యాధి నిర్ధారణ అయిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఇస్తున్న మందులను వాడుకోవాలన్నారు. అక్కడి స్కూల్ ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు. కరీంనగర్ పోలీసులు బైక్ దొంగలను పట్టుకున్నారు. 6 సభ్యులు గల బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 12,27,000 రూపాయల విలువైన 33 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్లో సిపి గౌసాలం సమక్షంలో అరెస్టైన దొంగలను చూపించి వివరాలు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా వెంకిచర్లకు చెందిన పంతుల నవీన్, కరీంనగర్ జిల్లా గన్నిరువరం మండలం చొక్కరావుపల్లెకు చెందిన పెంటిబాలు, గంగాధర మండలం లింగంపల్లికి చెందిన తోటమధు, సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలయాలకు చెందిన పెద్ది నాగరాజు, ఇల్లంతకుండకు చెందిన కుంబాల సురేష్, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లికి చెందిన చిందం సాయి ప్రసాద్లు కలిసి 35 బైకులు చోరీ చేశారని తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 23 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇటీవల బైక్ చోరీలు ఎక్కువగా జరుగుతుండడంతో నిఘా పెట్టి పద్మనగర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా 2 బైక్లపై ట్రిపుల్ రైడింగ్లో వెళ్తున్న 6గురిని అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీల గుట్టు రట్టయిందని స్పష్టం చేశారు. 6గురి అరెస్టుతో మోటార్ సైకిల్ దొంగతనాలకు అడ్డుకట్టపడిందని, ప్రజలు తమ వాహనాల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. 6గురిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను సిపి అభినందించారు. 6 persons involved in motorcycle thefts వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 33 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. సో దీస్ 6 పీపుల్స్ వీళ్ళు లాస్ట్ 6 మంత్స్ నుంచి కరీంనగర్ టౌన్ అండ్ నేబరింగ్ టౌన్ ఏరియా అండ్ డిస్ట్రిక్ట్స్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇది దొంగతనం చేస్తున్నారు. అండ్ దీంట్లో మన కరీంనగర్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్ కలిపి టోటల్ 22 కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా 1 టౌన్ పొల్యూషన్ లో 11 బైక్స్ 6 కేసెస్ లో, 2 టౌన్ పొల్యూషన్ లో 9 బైక్స్ 8 కేసెస్ లో, 3 టౌన్ పొల్యూషన్ 1 బైక్ ఇన్ 1 కేస్, రూరల్ పొల్యూషన్ 2 bikes in 2 cases, Kottapalli, and all this arrested accused mostly they are native of Telangana, some of them of Karimnagar district, Bhopalpalli district, Sircilla district, one from Mehboob Nagar also. They are working as workers and laborers here. వాళ్ళకి మోడస్ ఆపరేండి ఏంటి అంటే వాళ్ళకి ఒక పాత కీ ఉంది స్ప్లింటర్ బైక్ కి, అది యూజ్ చేసుకొని దే టార్గెట్ పబ్లిక్ ఏరియాస్, ఎక్కడైనా ఎక్కువ పార్కింగ్ ఉంటాయి బైక్ పార్కింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ హాల్స్, దెన్ మార్కెట్ ఏరియా, తర్వాత బస్ స్టాండ్ ఏరియా, ఆల్ దిస్ పబ్లిక్ ఏరియాలో ఎక్కడైనా బైక్ పార్కింగ్ ఎక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళు ఇది ఓల్డ్ కి యూజ్ చేసుకొని బైక్ దొంగతనం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆర్ఓబి మరమ్మత్తు పనులతో పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు. పెద్దపల్లిలోని కూనారం రైల్వే బ్రిడ్జ్ పనుల మరమ్మతుల్లో బల్లార్షా, కాజీపేట రైల్వే జంక్షన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దపల్లి శివార్లో నిర్మాణం చేపడుతున్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి ఉపయోగించే ఇనుప గార్డర్లను క్రాక్ ఇచ్చి బ్రిడ్జ్ కొంత భాగం కిందికి వంగిపోయింది.
రైల్వే పనులు నిర్వహిస్తున్న సిబ్బంది రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు గంటపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసి బ్రిడ్జ్ నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చారు. కుంగిపోయిన భాగం ఎంతకు పైకి లేవకపోవడంతో గంటల తరబడి రైల్వే ట్రాక్పై ట్రైన్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పెద్దపల్లి సమీపంలోని రాఘవపూర్, కొలనూరు, ఓదెల, జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి. భాగ్యనగర్, ఇంటర్సిటీ, సంపర్క్ క్రాంతి తదితర ట్రైన్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి రైళ్లలో అవస్థలు పడుతున్నారు. రైల్వే ట్రాక్లకు సమీపంలో రోడ్డు మార్గం ఉన్న చోట ప్రయాణికులు ట్రైన్ వదిలేసి నడుస్తూ వచ్చి బస్సుల కోసం రోడ్లపై ఎదురు చూశారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈరోజు రామగుండం నుంచి మేము హైదరాబాద్ వెళ్ళాలని పొద్దున 5 గంటలకు ట్రైన్ టైం ఉంటే మేము అక్కడ రామగుండం వెళ్ళేస్తే అక్కడే లేట్ వచ్చేసింది. తీరా అందులో ఎక్కి మేము అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ భాగ్యనగర్కి వెళ్తే చాలామంది ప్యాసింజర్లు అన్ఎక్స్పెక్టెడ్గా రాఘాపురం స్టేషన్లో ఆగిపోయిన తర్వాత ఎందుకు ఆగిందో అని మేము అనుకుంటే అదేమన్నా క్రాసింగ్ ఉందో అని చెప్పేసి ఆలోచించాం. కానీ అప్పటికే గంట పట్టింది. ఇంకా కూడా వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ సమాచారం ఇవ్వలేదు. ఒక గంట సేపు అక్కడ వెయిట్ చేసినాం. తీరా గంట సేపు వెళ్ళి స్టేషన్లో మాస్టర్ని అడిగితే ఇంకో 4 గంటలు పడుతుంది, ఎందుకంటే దానికి కారణాలు చెప్పడం లేదు. మరి ఈ ట్రైన్ నమ్ముకొని చాలామంది కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒకటే ట్రైన్ ఉదయం పూట ఎంతోమంది అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, దానికి వెళ్ళాలి అనే ఉద్దేశం కొద్ది ఆ ట్రైన్ అయితే కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఈ రైల్వే డిపార్ట్మెంట్. మరి ఎందుకు కారణం ఆగిందో తెలియదు. మెట్పల్లిలోని ప్రభుత్వ హైస్కూల్ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సందర్శించారు. ప్రభుత్వ హైస్కూల్ పాఠశాల శిథిలావస్థలో ఉందని, రానున్న వర్షాకాలంలో తీవ్ర వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మొన్న కరీంనగర్లో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వివరించగా, మంత్రి వెంటనే కలెక్టర్కి తెలియజేస్తూ మెట్పల్లి పాఠశాలలో ఉన్న విద్యార్థులను వేరే ఏదైనా భవనంలోకి మార్చాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ యొక్క స్కూల్ నూతన భవన నిర్మాణానికి ₹1 కోటి ఇవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నిన్న బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ దామోదర్రావుకు విన్నవించగా, వెంటనే ఎంపీ తన నిధుల నుండి 40 లక్షలు మంజూరు చేశారని ఆయన తెలిపారు. ఈ రోజు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాఠశాలను సందర్శించిన వెంటనే ఆ యొక్క భవనాన్ని కూల్చివేయాలని, త్వరలో నూతన భవన నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని పాఠశాల సిబ్బందికి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, ఎంఈఓ చంద్రశేఖర్, మున్సిపల్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు బానిసగా మారి నేటి యువత తమ విలువైన జీవితాన్ని చిత్తు చేసుకోవద్దని, డ్రగ్స్పై కఠిన వైఖరి అనుసరించాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి నాగేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మెట్పల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనోహర గార్డెన్స్లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. విజ్ఞాన సదస్సులో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రకాల మాదక ద్రవ్యాలు విద్యార్థులకు అందుబాటులోకి రావడం దురదృష్టకరమని అన్నారు. నల్సా మాదక ద్రవ్యాల దుర్వినియోగ బాధితులకు చట్టపరమైన సేవలు, మాదక ద్రవ్యాల ముప్పు నిర్మూలన 2015 పథకం నేటి యువతను రక్షించడం కోసం ప్రభుత్వం రూపొందించినప్పటికీ దాని గురించి అవగాహన లేక నేటి విద్యార్థులు యువత మత్తులో చిత్తవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా డ్రగ్స్ వాడకం మరియు విక్రయ ప్రాంతాలపై దృష్టి సారించి వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. డ్రగ్స్ ఆకర్షణకు నేటి టీనేజ్ విద్యార్థులు దూరంగా ఉండి చదువుపై మాత్రమే దృష్టి సారిస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. అనంతరం పోలీస్ శాఖ రూపొందించిన వివిధ నినాదాలు గల పోస్టర్లను ఆయన ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ అట్లూరి రాములు, సిఐ అనిల్ కుమార్, ఎక్సైజ్ సిఐ వినోద్ కుమార్, ఎస్ఐ కిరణ్ కుమార్, మండల విద్యాధికారి మేకల చంద్రశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చర్లపల్లి ఆనంద్ గౌడ్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్, బార్ అసోసియేషన్ సభ్యులు మరియు వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 1000 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డ్రగ్ గురించి ప్రత్యేకమైన సమావేశం కాబట్టి డ్రగ్స్ వాడకము, దాని యొక్క వినియోగంలో మనం ఎంత కఠినంగా ఉండాలనే విషయంలో పోలీసు వారు మేము మీటింగ్స్ లో మాట్లాడుకున్నప్పుడు కొన్ని ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడ మేము ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది ఉంటారు. అక్కడ 24/7 పర్యవేక్షణ ఉంటుంది. ఆ పర్యవేక్షణలో భాగంగా అక్కడ ఉన్న ప్లేసెస్ ని ఐడెంటిఫై చేస్తాము. ఆ ఐడెంటిఫై చేసిన ప్లేస్ లో ఎక్కడైతే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయో ఇమ్మీడియట్ గా అక్కడ పోలీస్ ఫోర్స్ రంగంలో దిగుతుంది, వారికి శిక్ష పడేటట్టు చేస్తుంది. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసిన ఆరోపణల్లో న్యాయం లేదని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కొట్టిపారేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మాట్లాడారు. మండలంలో 416 ఇళ్లు మంజూరు కాగా 90 ఇళ్లు రావాల్సి ఉందన్నారు. నియోజకవర్గంలో కనుమరుగు కాకుండా ఉండేందుకే రసమయ్య ఆరాట పడుతున్నారని ఆరోపించారు. రసమయ్య చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన ఎంతో మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పనిచేస్తున్న
చేస్తున్నారని చెప్పారు. పదవుల కోసం డబ్బులు తీసుకున్నది బీఆర్ఎస్ అని మండిపడ్డారు. ఎక్కడన్నా ఒక్క ఇల్లు చూంచమని ఏదో మేము బీదస్తులమని మా ముఖం చూసి మమ్మల్ని మా బాధ వాళ్ళకి అర్థం చేసుకొని మాకు ఈ ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ విన ఇట్లా పైసలు తీసుకుంటారు, వాళ్ళు ఇస్తారు అని ఇట్లా ఆరోపణలు ఇట్లా అబద్ధాలు వద్దు. ఏదైనా ఉంటే కుళ్ళ మాట్లాడాలి. మేమైతే ఎవరికి ఇవ్వలే పైసలు. మాది నల్లగొండ. మేము బీదస్తులమని మాకు మా హోదా చూసే వాళ్ళు కనకరించి మాకు ఇచ్చిన ఇంట్లో అని మేమైతే ఎవరికి పైసలు ఇవ్వలేదు. నా పేరు రామాదేవి. కాంగ్రెస్ తరఫున మాకు ఇల్లు వచ్చింది. మేము బీదలమని వచ్చింది. నేను ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. కళాభారతిలో 3 రోజుల పాటు నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ గౌసాలం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేశాయ్తో కలిసి ఫుడ్ స్టాళ్లను సందర్శించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, పలు ప్రాంతాల నుండి వచ్చిన స్ట్రీట్ ఒక్క నిమిషం వెండర్స్ తయారు చేసిన రకరకాల స్నాక్స్, పిండి వంటలు రుచి చూశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నాక్స్ రుచిగా ఉన్నాయని, అయితే రుచితో పాటు నాణ్యత, శుభ్రత కూడా చాలా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, అసిస్టెంట్ కమిషనర్ సుభార్త, ఆర్డీఓ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతోంది. పూరి నగర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఒడిశా పూరి జగన్నాథ రథయాత్రను చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ వేడుక కోసం ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రథయాత్రకు 12 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ప్రస్తుతం పూరిలో జగన్నాథుని పోహండి ప్రారంభమైంది. అంతకుముందు సుదర్శన, బలభద్ర, సుభద్రల వేడుక జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు 4 పర్యటించారు. 169 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించే హుస్నాబాద్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. 82 కోట్లతో 150 పడకల ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు 11 కోట్ల 50 లక్షలతో నూతనంగా నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. హాస్పిటల్లో నూతనంగా నిర్మించిన ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎన్బీఎస్యూ, ఓపీ బ్లాక్, పోస్ట్ నెటల్ వార్డ్, ఫార్మసీ ల్యాబ్, ప్రసూతి విభాగాలను ప్రారంభించిన అనంతరం 77.20 కోట్లతో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు ఉన్న రోడ్ను 4 లైన్గా మార్చే పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల కింద ఇదే వేదిక మీద బడి పండగ జరిగిందని, అప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలో లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, కేబినెట్ మంత్రుల సహకారంతో శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ తరగతులు ఈ సంవత్సరం నుండి ప్రారంభమవుతున్నాయని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పనులు పూర్తి చేయించి వచ్చే యాసంగిలో సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. హుస్నాబాద్ గౌరవాన్ని పెంచుతానని ఇచ్చిన మాటకు కట్టుబడి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. సుందరగిరి నుండి కొత్తపల్లి వరకు 80 కోట్లతో 4 వరుసల రహదారికి వారం రోజుల్లో మంజూరవుతుందని, దానికి 10 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సమాజంలో మార్పు రావాలంటే విద్యా, వైద్యం, నైపుణ్యం ఉండాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. శాతవాహన యూనివర్సిటీ 2009లో వస్తే 19 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హుస్నాబాద్కి శాతవాహన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ కాలేజీ వచ్చిందని, ఆ ఘనత మంత్రి పొన్నం ప్రభాకర్కే దక్కుతుందన్నారు. హుస్నాబాద్ 250 పడకల ఆసుపత్రికి 50 సీట్లతో పీజీ మెడికల్ కాలేజీ స్థాపిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజీ అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 16 నర్సింగ్ కాలేజీలు, 950 సీట్లు ఏర్పాటు చేశామని, వచ్చే కొద్ది రోజుల్లో మరిన్ని నర్సింగ్ కాలేజీలు వస్తాయని చెప్పారు. అటు దామోదర అన్న, ఇటు వెంకటరెడ్డి అన్న, అటు తుమ్మల నాగేశ్వరరావు అన్న, అందరూ కూడా నేనే చిన్నోడిని, నేనే మొదటిసారి మంత్రిని, వాళ్ళంతా సీనియర్ మంత్రులు. నేనేమడగానే తమ్మి పో అని చెప్తారు. అట్లనే ఇలా చాలా కాలంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి ఇలా 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన. ఇది ఫేజ్ 1 అన్న. ఫేజ్ 2 కూడా ఇంకా మనం ఇది ప్రారంభమైనాక మీరు సెకండ్ ఫేజ్ ఇస్తాను. 2 ఫేజులు చేసుకున్నాం. ఇది చిగురుమాను సుందరగిరి దాకా, దాని తర్వాత మళ్ళీ కొత్తపల్లి దాకా పోయేది ఉంది. కాబట్టి 22 కిలోమీటర్లల్లా 11 కిలోమీటర్లు ఒక ప్యాకేజీ, 10 కిలోమీటర్ ఒక ప్యాకేజీ చేసినాం. ఈ ప్యాకేజీ ఎలా టెండర్ అయి ఫౌండేషన్ వేసుకున్నాం. సెకండ్ ప్యాకేజీ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు,
3 జిల్లా కలెక్టర్లు, 4 ఆర్టీఓలు, 4 అడిషనల్ కలెక్టర్లు ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ కాలువల కోసం చేస్తా ఉన్నారు. మొత్తం బండంతా పని అయిపోయింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తదుపరి కాంగ్రెస్ నాయకత్వంలోనే. ఈసారి ఎట్టనైనా వచ్చి అందరి సహకారంతో ఈ రైతాంగ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ గౌరవేలి గండిపల్లిలో నీళ్లు నింపుదా. వైద్య రంగంలో పితామహుడిగా పేరుగాంచిన కరీంనగర్కు చెందిన స్వర్గీయ డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. ఇటీవల మరణించిన డాక్టర్ భూమిరెడ్డి కుటుంబ సభ్యులను కవిత శుక్రవారం కరీంనగర్లోని వారి నివాసంలో పరామర్శించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ సుధా, డాక్టర్ రామ, డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూకి ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స చేసిన డాక్టర్ భూమిరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని కరీంనగర్లో వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. అందుకే ఆయనను పేదల డాక్టర్ అంటారని తెలిపారు. వైద్య రంగానికి ఎన్నో సేవలు అందించిన డాక్టర్ భూమిరెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలన్నారు. కరీంనగర్ వైద్య పితామహుడిగా భూమిరెడ్డికి పేరుందన్నారు. ఆయన కరీంనగర్కి ఒక ల్యాండ్ మార్క్ అని పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆనాడు మారుమూల ప్రాంతంగా ఉన్న కరీంనగర్లో యూరాలజీ, న్యూరో సర్జరీ సేవలను ఆయన అందుబాటులోకి తెచ్చారన్నారు. కరీంనగర్ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడానికి చల్మెడ వైద్య కళాశాలల స్థాపనలోనూ కీలకంగా వ్యవహరించారన్నారు. రేకుర్తి కంటి ఆసుపత్రి, సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ స్థాపనలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ, IMAలోనూ విశిష్ట సేవలు అందించారన్నారు. వైద్య రంగంలో ఆయన సాగించిన కృషికి అనేక గోల్డ్ మెడల్స్ అందుకున్నారని తెలిపారు. డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇప్పించడానికి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని కోరారు. భూమిరెడ్డి సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం తను ఆల్మోస్ట్ నెహ్రూ గారి టైం నుంచి కూడా వారితో పాటు కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. నెహ్రూ గారి చివరి క్షణాల్లో కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో వారిని ట్రీట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత కరీంనగర్లో ప్రభుత్వ డాక్టర్లు లేనటువంటి సందర్భంలో సర్జరీ అంటే భూమిరెడ్డి సారే అనేటటువంటి పేరు తెచ్చుకొని ప్రజలకు ఒక నమ్మకం కల్పించి వైద్య వ్యవస్థ మీద చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఆనాడు విదేశాలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నా కూడా విదేశాలకు పోకుండా ఇక్కడే ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడే అనేక సంస్థల్ని కూడా ఆయన స్థాపించడం, కరీంనగర్లో మరి రెడ్డి హాస్టల్ లాంటి వాటిని కూడా దగ్గరుండి స్థాపించి సేవా కార్యక్రమాలు అందించడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. దేశవ్యాప్తంగా జగన్నాథుడి ఆలయాల్లో రథయాత్రకు సంబంధించిన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ ఆలయంలో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. పూరి జగన్నాథ రథయాత్రలో ఊరేగింపుగా వచ్చిన 3 ఏనుగులు ఒక్కసారిగా అదుపు తప్పి భక్తులపైకి దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఏనుగులు తమపైకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన భక్తులు వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయడంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అయితే కొంతసేపటికి పరిస్థితిని అదుపు చేయడంతో రథయాత్రను తిరిగి కొనసాగించినట్లు తెలిపారు. ఉదయం 10:15 సమయంలో జగన్నాథ రథయాత్ర ఊరేగింపు అహ్మదాబాద్లోని ఖాదియా ప్రాంతం గుండా వెళ్తుండగా ఒక్కసారిగా ఏనుగులు అదుపు తప్పాయన్నారు. ఈ వేడుకల్లో ఎటువంటి అసాధారణ ఘటనలు జరగకుండా ఉండేందుకు నగరమంతా దాదాపు 23,800 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. 16 కిలోమీటర్ల మేర జరిగే రథయాత్రను వీక్షించేందుకు సుమారు 15 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జన సమూహ కదలికలను పర్యవేక్షించడానికి మొదటిసారిగా ఆలయ పరిసర ప్రాంతాల్లో AI ఆధారిత నిఘా పరికరాలను అమర్చామన్నారు. కాంగ్రెస్ నేతలు ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నేతలు తమ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి గులాంలాగా కాంగ్రెస్ నేతలు పని చేయాల్సిందేనన్నారు. సీఎం రేవంత్ ఇప్పటివరకు 42 సార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అని, రేవంత్ పదవి తుమ్మితే ఊడిపోయేలా ఉందన్నారు. కేవలం తన స్వార్థం కోసం ఈ ఎమర్జెన్సీ తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీ నేటికి 50 సంవత్సరాలు పూర్తయితా ఉన్నది. ఆ రోజు ఇదే ఎమర్జెన్సీలో గౌరవ వాజ్పేయి గారు, అద్వానీ గారు, అనేకమైనటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జైలు పాలయ్యారు. మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు జైల్లో ఉంటే తన తల్లిదండ్రులు చనిపోతే కనీసం చివరి చూపులకు కూడా పంపకుండా నిరంకుశంగా వారిని జైల్లో ఉంచారన్న సంగతి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాంటి చీకటి రోజులు, ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ మనస్తత్వం కానీ కాంగ్రెస్ పాలనకు అదే దిక్కు ఈ రోజు కూడా అదే రకమైనటువంటి పాలన జరుగుతూ ఉన్నది. తెలంగాణలో ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. 3 విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
తెలంగాణ తొలి విడతగా శనివారం నుంచి జూలై 7 వరకు స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించారు. జూలై 6 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. జూలై 14, 15 తేదీల్లో తొలి విడత మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. జూలై 18 లోపు మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. జూలై 25 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ చేపట్టి 26 నుంచి ధృవపత్రాల పరిశీలన, 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. 30 లోపు రెండో విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 2 లోపు విద్యార్థులు రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు. అనంతరం ఆగస్టు 5 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. 5న స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించి 6న తుది విడత ధృవపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం 6, 7 తేదీల్లో తుది విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 10 లోపు తుది విడత సీట్లు కేటాయించనున్నారు. ప్రపంచ దేశాలకే ఆదర్శంగా భారతదేశం ఉందని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన వికసిత్ భారత్ సంకల్ప సభలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. బాల్కొండలోని వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, బాల్కొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలేటి మల్లికార్జున్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని వివరించారు. అలాగే ఈ నెల 29న నిజామాబాద్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యక్రమంలో బాల్కొండ మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని విజ్ఞప్తి చేశారు. భారతీయులు దాదాపు 60 కోట్ల భారతీయులు ఆయుష్మాన్ భారత్ కింద ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నది. 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ ఉన్నది. 50 కోట్లకు పైన జనధన్ ఖాతాలు ఉన్నాయి. డైరెక్ట్ డీబీటీలు వేయాల. రైతులు ఉన్నారు మన దగ్గర 6,000 రూపాయలు మనకు పడతాయి. నరేంద్ర మోదీ గారు పంపిస్తారు, డైరెక్ట్ పడతాయి. అట్లా అనేక స్కీమ్స్ ఉన్నాయి. మెట్రో రైళ్లు 5 సిటీలలోనే ఉండే. మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఇవాళ 23 సిటీలలో పట్టణాలలో ఇవాళ మనకి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చండీగఢ్ వెళ్లాల్సి రావడంతో ఆయా కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయానని బండి సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తనను ఆహ్వానించిన పొన్నం ప్రభాకర్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అభివృద్ధి పనుల ప్రారంభానికి విచ్చేసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహలకు ధన్యవాదాలు చెబుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి పనిచేస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న తాను కరీంనగర్ పార్లమెంట్ ప్రజల అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని, అందులో భాగంగా కేంద్రం నుండి నిధులు తీసుకొస్తున్నానని పేర్కొన్నారు. ఎన్డీఎస్ అనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ ఎన్డీఎస్ అని ఎవరు కమిటీ ప్రకటించింది? ఇలా పార్లమెంట్ సాక్షాత్ పార్లమెంట్లో చర్చ జరిగింది కమిటీ గురించి. పార్లమెంటు సాక్షాత్తు పార్లమెంట్ అనౌన్స్ చేసిన కమిటీ ఇది. దీనిలో మరి బీఆర్ఎస్ వాళ్ళు తాగి ఉన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలే మీరు? ఇది అర్ధరాత్రి తాగి కూర్చున్నటువంటి కమిటీ కాదు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్డీఎస్ఏ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పట. అంటే కేసీఆర్ తుపాకి రాముడు టోపీ పెట్టి చేత కట్టబెట్టి ఇదే ప్రాజెక్టు అంటే కరెక్టా? ఎన్డీఎస్ఏలా ఎంతమంది నిపుణులు ఉంటారు, ఎంతమంది మేధావులు ఉంటారు. వాళ్ళు వచ్చి ప్రాజెక్టు పనికిరాదు, క్వాలిటీ లేకుండా కట్టినరు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇది ఎన్డీఏ నివేదికనట. అంటే కేసీఆర్ కూడా పోటుగాడు. మరి చదివి చెప్తారండి మళ్ళీ ఇప్పుడు. సరే నేనే ఇంజనీర్ను, నాకంటే ఎక్కువ తెలుసా అని ఆ రోజు అన్నావు కేసీఆర్. ఇవాళ మరి ఇలా క్యాబినెట్ ఎందుకంటున్నావు? జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. ముందుగా రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా బస్టాండ్ కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గతంలో దేశంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్లను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదని తెలిపారు. కేవలం సంవత్సరంన్నర కాలంలోనే వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం అన్నారు. ఇటు రైతు భరోసా, అటు రైతు రుణమాఫీ, పంటల బీమాతో సహా రైతు బీమా, ఇలా ప్రతి అంశంలో రైతన్నకు తోడుగా నిలుస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అభివర్ణించారు. రాష్ట్రంలో 1,00,000 కోట్లకు పైగా అటు రైతు భరోసా గాని, రుణమాఫీ గాని, పంటల బీమా గాని, రైతు బీమా గాని, ఇన్పుట్ సబ్సిడీ గాని పేరు మీద 1,00,000 కోట్లకు పైగా వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టిన ఏకైక సర్కార్ మన కాంగ్రెస్ పార్టీ సర్కార్ అని చెప్పి మీ అందరికీ నేను సగర్వంగా చెప్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ ఇన్స్టిట్యూట్ ప్రధాన ద్వారం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. జెండా చెరిగిపోయినా కూడా నిర్వాహకులు మార్చలేదు. విద్యాసంస్థల్లోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమని స్థానికులు అంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ తన డిమాండ్కు మద్దతుగా నిలిచి పద్మశ్రీ ఇప్పించాలని విజ్ఞప్తి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మెట్పల్లిలోని ప్రభుత్వ హైస్కూల్ను సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. పెద్దపల్లి జిల్లాలో ఆర్ఓబి మరమ్మత్తు పనులతో నిలిచిపోయిన పలు రైళ్లు, ఇక్కట్ల పాలైన ప్రయాణికులు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసిన ఇంద్రమ్మ ఇళ్ల మంజూరులో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.